రైట్. శ్రీధర్ రెడ్డి గారు మీరేం చెప్తారు సార్? మొన్న మీ పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ సీజ్ వ్యవహారం మనం చూసాం. మీ రెండు పార్టీల మధ్య కొంత డైలాగ్ నడిచింది దానిపైన. ఇప్పుడు మల్లారెడ్డి వివాదంకి సంబంధించి అంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకొని విచ్చలవిడిగా భూ కబ్జాలకు పాల్పడ్డారని నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కొన్ని ఆరోపణలు చేశారు. సిట్టింగ్ జడ్జిచే విచారణ చేయించాలని కోరుతున్న వ్యవహారం ఓవరాల్గా మీరు ఎలా చూస్తున్నారు? ఇందులో ఎలాంటి రాజకీయం లేదని కాంగ్రెస్ అంటుంది. కబ్జా ఉందా లేదా తెలుస్తా వాళ్ళు నిన్న పోయినారు. రెండు పార్టీలు లేకుండా సర్వే చేస్తాము, డైరెక్ట్ గా ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇస్తామని చెప్పాము. అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి ఎందుకంత ఉత్సాహమో నాకు అర్థం కాలేదు. అది ఆయనకు వేరే వాళ్ళకు సంబంధించినటువంటి అంశం కానప్పుడు మల్లారెడ్డి గారికి వేరే వాళ్ళకు ఉన్నటువంటి అంశంలో ఆయన ఎందుకు వస్తున్నాడు మధ్యలో? ఆయన ప్రోద్బలంతో జరిగిందనుకోవాలా? ఇది నాకు అర్థం కావట్లేదు. మల్లారెడ్డి గారి ఆస్తుల మొత్తం మీద విచారణ జరపాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మల్లారెడ్డి గారి ఆస్తులు ఇవాళ ఏమైనా కొత్తగా ఉన్నాయా? మల్లారెడ్డి గారు రాజకీయాలకు రాకముందు కూడా ఆస్తులు ఉన్నాయి, ఇప్పుడు ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు వ్యాపార సంస్థలు నడిపిస్తారు, తర్వాత విద్యా సంస్థలు నడిపిస్తారు, బిజినెస్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళకుండే ఆస్తులు వాళ్ళకుండే విచారణ జరిపించుకోండి, దానికి ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ లక్ష్మణ్ కుమార్ గారు రాష్ట్రంలో ఇట్లనే వివాదాస్పదంగా ఉన్నటువంటివి ఒకవేళ అక్కడక్కడ ఉంటే, ఇప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి మొన్న ఓడిపోయిన ఎమ్మెల్యే గారు ఉన్నారు కానీ మైనపల్లి హనుమంతరావు గారు అని చెప్పేసి ఆయన మీద కూడా నిన్న కొన్ని ఆరోపణలు మాట్లాడినారు. అవన్నీ కూడా విచారణ చేపిస్తారా? ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులను, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను టార్గెట్ చేసి వాళ్ళ ఆస్తుల మీద, వాళ్ళ యొక్క వ్యాపార సంస్థల మీద దాడి చేయడము, లేకపోతే ఇబ్బంది పెట్టడము, రాజకీయంగా ఒత్తిడి తీసుకురావడం అనేది సరైన సంస్కృతి కాదు అనే చెప్తా ఉన్నాం. ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే ఇంతకుముందు రామచంద్రారెడ్డి గారు మాట్లాడినట్టు ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోండి, దానికి కావాల్సినటువంటి ఏ చర్యలు తీసుకోండి. కానీ ఉద్దేశపూర్వకంగా మానసికంగా ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ళ ఆస్తుల మీద, సంస్థల మీద దాడి చేయడం అనేది సరైన రాజకీయ సంస్కృతి కాదు. ఆ రకంగా చేయాల్సి ఉంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎంతమంది మీద చేసి ఉండేవాళ్ళము? మేము ఒక లిస్ట్ ఇస్తాం ఇవాళ కావాలనుకుంటే, మరి వాళ్ళందరి ఆస్తుల మీద విచారణ జరిపిస్తారా? కాబట్టి ఇది సరైన సంస్కృతి కాదు. కాంగ్రెస్ నేతల విషయంలోనైనా కాంగ్రెస్ పార్టీ హయాంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రామచంద్రారెడ్డి గారు అంటున్నారు. ఎప్పుడు చేసుకొని పోయిందండి? నేనేమంటున్నా, అప్పుడు ఏం జరిగిందో, ఎప్పుడేం చేశారో అవన్నీ సంస్కృతి కాదు. ఇవాళ ఈ ప్రభుత్వం రాగానే నేరుగా మల్లారెడ్డి గారి యొక్క విద్యా సంస్థలు కానివ్వండి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారి యొక్క విద్యా సంస్థల మీద కానీ ఆడ ఉన్నటువంటి అధికారులు పోయి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు సరిగ్గా లేవని ఎప్పటి నుంచో ఉన్నవి. పోనీ ఒకటి రెండు ఆ లేటెస్ట్ గా ఎవరైనా తీసుకొచ్చినారా అనే విషయాలు కాకుండా నిన్న మొన్న ఉన్న స్ట్రక్చర్స్ కాదు కదా, అవన్నీ ఎప్పటి నుంచో ఉండి రెగ్యులరేషన్ అప్లై అయ్యి తర్వాత మరి ఆ తర్వాత ఎందుకు ఆపగలిగినారు? కోర్టు ఇంటర్వెన్షన్ రాగానే ఎందుకు ఆగింది? అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర లోకల్ స్టాండ్ అయి ఉంది కాబట్టి ఆగింది. ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఏంటంటే రాజకీయ అంశాల మీద విభేదిస్తాం ఖచ్చితంగా. ప్రభుత్వం మీద ప్రతిపక్షంగా అనేక అంశాల గురించి మాట్లాడతాం. అంత మాత్రాన వ్యక్తిగత ఆస్తుల మీద, వ్యక్తిగత వ్యాపారాల మీద దాడులు చేస్తాము, ఒత్తిడి తెస్తాము అనేటువంటి ఆలోచన సంస్కృతి మంచిది కాదు. ఇవాళ మీరు రేపొద్దున మరి మాకు అవకాశం వస్తే అదే పరిస్థితి ఉంటే బాగుంటుందా? ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు చూస్తా ఉన్నాం, ఎంత అగ్లీగా అనిపిస్తుంది అంటే ఎక్కడో అక్కర్లేదు, పక్క రాష్ట్రంలో వ్యక్తుల మీద చేసుకుంటున్నటువంటి ఒకళ్ళ మీద ఒకళ్ళ పుట్టుకల గురించి కూడా, కుటుంబాల గురించి, తల్లుల గురించి, లేకపోతే వాళ్ళ పుట్టుకల గురించి వాళ్ళు ఎంత అధ్వానంగా కొన్ని చోట్ల సోషల్ మీడియాలో చూస్తే ఇప్పటికే చాలా గలీజ్ అనిపిస్తా ఉంది. కనీసం మన రాష్ట్రంలో అది లేదు. ఇంకా కూడా ఆ రకంగా వ్యక్తుల మీద, వాళ్ళ యొక్క కుటుంబాల మీద, కుటుంబ సభ్యుల మీద మాట్లాడుకునే సంస్కృతి మన దగ్గర లేదు. ఆస్తుల మీద దాడులు చేసుకోవడం లాంటి సంస్కృతి లేదు. మన దగ్గర ప్రశాంతంగా ఎన్నికలు జరిగినాయి. అన్ని పార్టీలు నిజంగా చెప్పాలంటే ఏ రకమైనటువంటి వైషమ్యాలు, విభేదాలు ఉన్నా కానీ ఎవరికి వాళ్ళు సంయమనంతో పనిచేసుకొని పోయినారు. కనీసం ఆ సంస్కృతి మెయింటైన్ చేసుకుందాం. అనవసరంగా వ్యక్తిగత విభేదాలు తీసుకొని పోయి, చాలా పర్సనల్ గా తీసుకొని పోయి, ఈ సంస్కృతి సరైనది కాదని నా ఉద్దేశం. ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటే రామచంద్రారెడ్డి గారు చెప్పినారు, ఈజ్ ఆల్సో అడ్వకేట్, లెట్ లీగల్ కోర్స్ తీసుకోండి, మీకు అవకాశం ఉంది కదా. ఇవన్నీ సివిల్ మ్యాటర్స్ కదా. రాత్రికి రాత్రి ఆయన కబ్జాలో లేకపోతే ఆయన ఆధీనంలో ఉన్నటువంటి భూమిని, మల్లారెడ్డి గారి ఆధీనంలో ఉన్నటువంటి భూమిని వేరే ఎవరి సహకారంతో పోయి రాత్రికి రాత్రి ఫెన్సింగ్లు పెట్టుకొని భూములు ఆక్రమించుకునే దాన్ని మాది అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయడాన్ని ఈవెన్ కోర్టు మీకు ఇస్తే కూడా టు టేక్ ద పొజిషన్ దేర్ ఇస్ అ రూట్. రామచంద్రారెడ్డి గారి లైన్ లో ఉన్నారు, ఆయన ఉన్నారు కదా. కోర్టు పొజిషన్ మీకు ఇస్తే కూడా
విత్ పోలీస్ ప్రొటెక్షన్ వెళ్ళడానికి కూడా దానికి ఒక సిస్టమ్ ఉంది. మేము కబ్జాలు పెట్టేస్తాము, రాత్రి భూములు ఆక్రమించుకుంటాము, కోర్టు మాకు ఆర్డర్ ఇచ్చిందని ఒకళ్ళు, లేదని మరొకళ్ళు, ఒకే సర్వే నెంబర్ లో ఎక్సెస్ ల్యాండ్ ఉందని, ఈ చాలా రకాల వివాదాలు మన దగ్గర ఉన్నాయి. నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఈదర్. నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా మద్దతు చెప్పట్లేదు. తప్పు, రైట్. కానీ దానికి ఒక పద్ధతి ఉందనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అదే సమయంలో మల్లారెడ్డి గారు గతంలో మంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు మొన్న ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కొన్ని విభేదాలు ఉంటే అది ఉన్న పెద్దలు ఎవరన్నా వేరేలాగా వారి గురించి ఆలోచన. నేను ఆ మధ్య మైనపల్లి హనుమంతరావు గారిని చూశాను, ఎంటాడుతాను, వేటాడుతాను, మీ సంగతి చూస్తానని విన్నటువంటి. మరి వాళ్ళందరి యొక్క ప్రమేయం ఉందనుకోవాలా? ఓకే, కాంగ్రెస్ నేతల్లో కూడా ఆరోపణలు ఉన్న వాళ్ళు ఉన్నారంటారు కదా, మరి మీరేమో లిస్ట్ రిలీజ్ చేస్తారా? మీరు లిస్ట్ రిలీజ్ చేస్తే మేము వెల్కమ్ చేస్తాము, ప్రతిపక్షంగా తన బాధ్యతను బీఆర్ఎస్ నిర్వర్తిస్తే మేము వెల్కమ్ చేస్తామంటున్నారు రామచంద్రారెడ్డి గారు. ఇప్పుడు ఖచ్చితంగా రామచంద్రారెడ్డి గారికి తర్వాత వాళ్ళ అధిష్టానానికి వేర్వేరు అభిప్రాయాలు ఉన్నట్టు నాకు కనబడతా ఉంది. మైనపల్లి హనుమంతరావు గారు మీరు అధికార ప్రతినిధిగా మిమ్మల్ని నేనేమి క్వశ్చన్ చేయట్లేదు. నేనేమంటున్నానంటే మీ అథారిటీని క్వశ్చన్ చేయట్లేదు. కానీ మైనంపల్లి హనుమంతరావు గారు ఎప్పుడు వచ్చారు మా పార్టీకి, ఆయన మా మీద రుద్దుది ఎట్లా అంటే, ఆయన కొడుకు టికెట్ ఇచ్చినారు, రాగానే ఆయనకు టికెట్ ఇచ్చినారు. ఆయన మొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ కూడా ఉన్నాడు. అట్లా మీరు ఆయనను యూ కాంట్ డిస్కార్డ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ యువర్ పార్టీ. ఆయన యొక్క పార్టీలో ఆయన ఉనికిని మీరు ప్రశ్నించలేరు కదా. నేనేమంటున్నా అంటే, ఒకటి, ఆయన మాట్లాడిన మాటలు మీడియాలో ఉన్నాయి. ఫలానా వాళ్ళని నేను టార్గెట్ చేస్తాను, వెంటాడుతాను, వేటాడుతాను లాంటి మాటలు మాట్లాడారు కాబట్టి ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది అనేది స్పష్టమవుతా ఉంది. నిన్న కూడా అంటే ఎంత దౌర్జన్యం జరుగుతా ఉందంటే, నిన్న మా మేయర్ పీర్జాది కూడా జంకా వెంకటరెడ్డి గారు అలా అవిశ్వాస తీర్మానం పెడదామని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ వాళ్ళని భయభ్రాంతులను చేయడం కోసం ఒక 20-25 కార్లు వేసుకొని వాళ్ళు వెంబడించడాలు, ఓఆర్ఆర్ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయడాలు. నేను మొన్న స్వయంగా కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో చూసినాను ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చూస్తున్నా ఇన్ఛార్జ్ ఉన్నాను కాబట్టి. అంటే ఈ రకమైనటువంటి వ్యవహార శైలి సరైన పద్ధతి కాదు. మేము చేసి ఉంటే మీరు ఇంత స్వేచ్ఛగా ఎలక్షన్ మన కొట్టాడు ఉండేవాళ్ళు కాదు. నేను ఇక్కడ ఒకటే సూటిగా మాట్లాడుతున్నా, లిస్ట్ ఇస్తాం ఖచ్చితంగా. ఇప్పుడు ఆ మధ్య చాలా సార్లు కొన్ని సంవత్సరాలు రామచంద్రారెడ్డి గారు కూడా తెలుసు, ఒక సినీ ప్రముఖుని యొక్క ఫంక్షన్ హాల్ FTL లో ఉందని. ఫంక్షన్ హాల్ పక్కనే చెరువు ఉంటది. మరి చెరువు దగ్గర ఆయన దగ్గరకు వచ్చిందా? సభ్యత ఉంది కాబట్టి చెప్పాను. ఇప్పుడు కొన్ని మనం మీడియాలో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావిస్తాం, కొన్ని ప్రస్తావించాం. దాన్ని ఏంటంటే, కాబట్టి మరి ఎవరేం చేసినారు ఆ విషయం మీద అందరూ నోరు మూసుకొని ఉంటారు కదా. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయండి, ఎనామలీస్. ఇట్లాంటి విషయాల్లో ఉన్నోనుకోలాగా లేనోనుకోలాగా ఉన్న సమాజం ఇది. దాని గురించి మనం మాడుకొని మరి మనం బయటేసుకోని అవసరం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మాత్రం చాలా అండర్లైన్డ్ అండ్ ఇది వాస్తవం అండి. ఇది ఉన్న వాళ్ళకి ఒకలాగా, లేని వాళ్ళకి ఒకలాగా కూడా ఎవరికి భూముల క్రమబద్ధీకరణ అంశాలు కూడా అదే విధంగా ఉన్నాయన్నది మాత్రం వాస్తవం, అది పక్కా వాస్తవం. అది నేను ఒకటే అంటున్నా ఏంటంటే, ఒకటే విషయం ఇక్కడ ఉద్దేశపూర్వకం. ఇప్పుడు మల్లారెడ్డి గారు, నేను ఎలక్షన్ అయిన తర్వాత 4 months లో మల్లారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వారి యొక్క వ్యాపార సంస్థలు భూముల మీదకి మాత్రమే ఇట్లా యాక్షన్ జరిగిన విషయాన్ని మనం చూడలేదా అని అడుగుతా ఉన్నాను. ఒకటి, మా మధ్య పల్లారాజేశ్వర రెడ్డి గారి మీద కొంత ఏదో ప్రయత్నం చేసినారు. నేనేమంటున్నా అంటే, దాన్ని లీగల్ గా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. ఫర్ ఇయర్స్ నేను ఐఎమ్ అగైన్ సేయింగ్, తప్పు ఏదన్నా జరిగి ఉంటే నేను తప్పును సమర్థించే ప్రసక్తి లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ కన్సర్న్ అండ్ రీసెంట్. కానీ ఉద్దేశపూర్వకమైన దాడులు సరైన పద్ధతి కాదు. ఆ సంస్కృతి మన రాష్ట్రంలో లేదు. వాటిని వ్యక్తిగతంగా తీసుకొని పోయి మరింత తీవ్రంగా ఇటువంటి దానివల్ల ఏమవుతుంది, మీరు అన్ని రకాల వ్యక్తులకు అక్కడ ఉన్నటువంటి టోటల్ ఎకో సిస్టమ్ కు మీరు రుద్దుతారు. అక్కడ ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకత్వానికి, వాళ్ళ వ్యవహారాలకు, ఆ నాయకుల మద్దతుదారులకు ఇవన్నీ రుద్దుతారు. దీనివల్ల ఒకలాంటి అభద్రతా వాతావరణము, ఒకలాంటి అసౌకర్యమైన వాతావరణం కలుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదంటున్నా నేను. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డిస్క్రిపెన్సీ, ఇష్యూ నోటీసెస్, వాళ్ళు దానికి సంబంధించినటువంటి సమాచారం మళ్ళీ మీకు ఇస్తారు. ఒకవేళ కాకపోతే మళ్ళీ కోర్టుకు వెళ్ళండి, సరైన పద్ధతిలో ముందుకెళ్ళండి. కానీ అడ్లూరి లక్ష్మణ కుమార్ అనేటువంటి ఎమ్మెల్యే వాట్ ఇస్ సో హరీ, నాకు అర్థం కాలే. అంత తొందరగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎంత అమాయకత్వం. ఈ వివాదం అప్పటి మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రిగా ఉన్న KTR కూడా, ఆయనకు కూడా అవగాహన ఉంది. ఆయన కూడా సెటిల్ చేసుకోండి అని చెప్పారు. ఇందులో సమస్య ఉందని ఆయన కూడా గ్రహించారు. కానీ అప్పుడు కూడా మల్లారెడ్డి ముందుకు రాలేదు అని కామెంట్ చేశారు. ఒకటండి, మల్లారెడ్డి గారు KTR పేరు కూడా తీసుకొచ్చారు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్.
తప్పు అది అయినప్పుడు అట్లా సంబంధం లేని వ్యక్తుల యొక్క పేర్లు కేటీఆర్ గారి యొక్క పేరు తీసుకురావడం అనేది తప్పు నెంబర్ 1. నెంబర్ 2, రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యే అంటే మా గవర్నమెంట్ వచ్చాగానే మేము చేసినాము అప్పుడు మీరు చేసుకోలేదు అంటే సెటిల్ చేసుకోవడం ఏంటి? మల్లారెడ్డి గారికి క్లెయిమింగ్ దిస్ ఇస్ మై ల్యాండ్, సెటిల్ చేసుకోవాలంటే ఏంటి? ఆయన సగం లక్ష్మణ్ కుమార్ కేటీఆర్ గారిని అడగాలి, మాకేం తెలుస్తుంది. నో సారీ రామచంద్రారెడ్డి మీరు అట్లా మాట్లాడద్దు. ఇప్పుడు ఒకటి బహిరంగంగా మాట్లాడిండు. ఒకవేళ కేటీఆర్ మాట్లాడకపోతే ఆయన మీద మీరు యూ కెన్ వినండి. రామచంద్రారెడ్డి గారు మధ్యలో రావద్దు. నేనేంటంటే నేను ఎవరి పేరు తీసుకోను. లక్ష్మణ్ కుమార్ గారు మాడారు కూడా ఆయన పేరు తీసుకుంటున్నాను అంతే. నేను ఒక ఎమ్మెల్యే బాహాటంగా ఒక మల్లారెడ్డి గారి ఆస్తుల మీదనే విచారణ జరిపించాలని అడుగుతుందా? ఈజ్ ఇట్ పాసిబుల్ లైక్ దట్? రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యాపారవేత్తల యొక్క ఆస్తుల రెడ్డి గారు ఇంకా వీటిపై మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఇందాక చాలా పేర్లు ప్రస్తావించారు. అలాగే ఇప్పుడు ఈ అవిశ్వాస తీర్మానాలు, ఈ మేయర్లు, అలాగే ఈ కిడ్నాప్ల వ్యవహారానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, కాంగ్రెస్ అంత ఖాళీగా లేదు అంటున్నారు రామచంద్రారెడ్డి గారు. అంటే ముఖ్యమంత్రి గారు ఖాళీ ఉంటారా ఇట్లాంటి విషయాలకు? కానీ నేను చెప్తున్నా వాళ్ళ అనుచరులు కింద చేస్తా ఉన్నారని చెప్తున్నా కదా నేను. పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి నాయకత్వానికి మరి ఏం డైరెక్షన్ ఉందో నేను 3 అంశాలు నేను ఇంతకుముందు చెప్పాను. కంటోన్మెంట్ ఎలక్షన్ నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అనేక మంది మా నాయకుల దగ్గరికి ఇళ్లకు పోవడాలు, వాళ్ళను బెదిరించే ప్రయత్నాలు చేయడాలు, మీ వ్యాపారాలు దెబ్బతీస్తామని చెప్పడాలు, భవిష్యత్తు ఇబ్బంది అవుతుందని చెప్పడాలు, బలవంతంగా కండువాలు కప్పడాలు, బాహాటంగా డబ్బులు పంచిరండి ఎలక్షన్ లో నేను చూశాను కదా. బాహాటంగా సరే ఒకటి రామచంద్రారెడ్డి గారు వినాలి, ప్రజలు చూసిండ్రు అన్ని. నేను ఉన్నా కదా అక్కడ, వాడు ఓడిపోతున్నామని తెలిసి బాహాటంగా అయినా ఓడిపోతున్నారు, అది వేరే సంగతి. నేనేమంటున్నా అంటే ఇక్కడ వ్యక్తుల మీద మీరు టార్గెట్ చేసి ఆస్తుల ధ్వంసానికి, వ్యాపారాల ధ్వంసానికి, దాని ద్వారా రాజకీయంగా ఒత్తిడిలోకి తెద్దాం అనుకునే సంస్కృతి మంచిది కాదు. దాన్ని మీరు ఎంజాయ్ చేస్తామని అనుకుంటే కొన్ని రోజులు బాగుంటది, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది అందరికీ కూడా మనకు తెలుసు. ఇబ్బందికి పొరుగునటువంటి వాతావరణం ఏర్పడితే రాష్ట్రానికి మంచిది కాదు. పక్కనున్న రాష్ట్రాలు మనం చూస్తా ఉన్నాం, ఇది సరైన సంస్కృతి కాదు. ఒకటి ఇంతకుముందు అన్నారు లిస్ట్ ఇస్తారా మీరు అని చెప్పేసి. రామచంద్రారెడ్డి గారు డోంట్ వరీ, డెఫినెట్లీ టైం విల్ కమ్, అప్రోప్రియేట్ టైం వస్తుంది. ప్రయారిటీస్ ఒక నిమిషం మిత్రం, ప్రయారిటీస్ ఇప్పుడు ప్రయారిటీస్ కు ఏ ఉన్నా దేనికి దానికి శాఖలు ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ శాఖ రుణమాఫీ చేయదు కదా, మున్సిపల్ శాఖ ఆర్టీసీ నడిపేది కదా ఒకటి. కాబట్టి అవి ఇచ్చినప్పుడు మీరు ఎట్లా యాక్ట్ చేస్తారో చూద్దాం. జీవన్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళ అంశాలు కానీ నేనేమంటున్నా, ఏదైతే చట్టపరంగా ఆడున్నటువంటి వాళ్ళ అగ్రిమెంట్ అది కూడా వ్యక్తిగతమే కదా. ఆర్టీసీకి జీవన్ రెడ్డి గారి మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ కి సంబంధించి దాంట్లో ఏది రైట్ ఉంటే రైట్, ఏది రాంగ్ ఉంటే రాంగ్. 3,51,00,000 బకాయి ఉన్నారు, లీజుకి తీసుకున్నారు. మరి ఆ బకాయి చెల్లించకుండా ఆర్టీసీ రామచంద్రారెడ్డి గారు వివరణ నేనేమడిగాను ఇంతకుముందు, ఏం చెప్పాను ఇంతకుముందు, ఆర్టీసీ జీవన్ రెడ్డి గారి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ లో జీవన్ రెడ్డి గారు తప్పు చేసి ఉంటే తప్పే, ఆర్టీసీ తప్పు చేసి ఉంటే తప్పే అని చెప్పాను కదా నేను. డెఫినెట్ గా ఎక్కడైనా ఒక సంస్థకి బాకీ ఉంటే దాన్ని వసూలు చేసుకునే ప్రయత్నం చేస్తారు, నోటీసులు ఇస్తారు. వాళ్ళు సంతృప్తి చెందకపోతే వాళ్ళ చర్యలు వాళ్ళు తీసుకుంటారు. అయితే ఆ చర్యలు జీవన్ రెడ్డి గారి మీద తీసుకున్నటువంటి చర్యలు అందరి మీద తీసుకోగలుగుతారా? అట్లనే ఉన్నాయి ఆ పరిస్థితులు. దానిలో రాజకీయ నేపథ్యం ఉందన్న విషయాన్ని ప్రశ్నించడం రాజకీయ పార్టీగా మా యొక్క పద్ధతి.